జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు మనకు నిజముగా తోడుగా ఉన్నాడని మనకు అర్థమైతే మనం ఏం చేయం తెలుసండి, భయపడం. మనం ఏం చేయం చెప్పండి, భయపడం. ఏమైపోయినామండి, ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, ఎన్ని కష్టాలు రానివ్వండి, ఒరే దేవుడు మనకు ఉన్నాడరా అన్న నమ్మకం మనకుంటే మనం ఏమవమో, భయపడం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా భయపడం, ఎన్ని కష్టాలు వచ్చినా భయపడం, పరిస్థితులు ఎంత సతమతం అయిపోయినా మనం ఏమవమో, భయపడం. ఎందుకు? మనకు నమ్మకం ఉంది, మనకు విశ్వాసం ఉంది. అదేంటి చెప్పండి, ఏమైపోయినా పర్లేదు ఆ దేవుడు నాకు ఉన్నాడు, ఏం జరిగిపోయినా పర్లేదు నా దేవుడు నాకు ఉన్నాడు, ఏమైపోయినా ఎంతమంది ఎన్ని మాటలు అనేసినా పర్లేదు నా దేవుడు నాకు ఉన్నాడనే నమ్మకం మనం ఉన్నప్పుడు మనం ఏమవమో, భయపడము. అప్పుడు ఈరోజు చెప్తున్నాను, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఇమ్మానుయేల్ మనకు ఉన్నాడంటే ఎవరో దేవుడు మనకు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. ఆ తోడుగా ఉన్న దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం ఏమో అవ్వకూడదు చెప్పండి, భయపడకూడదు. మనకు అనారోగ్యం వచ్చినా భయపడకూడదు, మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా భయపడకూడదు, ఎన్ని సమస్యలు వచ్చినా మనం భయపడకూడదు. ఎలా నిలబడాలంటే ధైర్యముగా మనం నిలబడాలి. అదవుతుందండి. ఎదుటిగా ఎంత పెద్ద కష్టం వచ్చినా మనం ధైర్యంగా నిలబడాలి. ఎదుటిగా ఎంత పెద్ద మనిషి వచ్చినా, ఎంతమంది వచ్చినా మనం ఏం చేయాలి, ధైర్యంగా నిలబడాలి. అది మనకు అర్థమైనప్పుడు మనం దేనికి భయపడం. ఏం పర్లేదురా, నా వెనకాల ఎంతమంది లేకపోయినా పర్లేదురా, నా వెనకాల డబ్బు లేకపోయినా పర్లేదు, నా వెనకాల మనుషులు లేకపోయినా పర్లేదు, నా వెనకాల ఇల్లు లేకపోయినా, ఏమీ లేకపోయినా, సరైన వసతులు లేకపోయినా, సరైన సపోర్ట్ నాకు లేకపోయినా నాతో ఎవరున్నారో, దేవుడు ఉన్నాడు. అలాంటి విజన్ మనకు ఉంటే మనం ఎలా ఉంటాం చెప్పండి, చాలా ధైర్యంగా ఉంటాం. అర్థమవుతుందా? అలాంటి విజన్ మనకు ఉంటే ఎలా ఉంటాం చెప్పండి, చాలా ధైర్యంగా ఉంటాం, చాలా నమ్మకంగా ఉంటాం. ఇంకా బాగా చెప్పాలంటే హుందాగా ఉంటాం. మనం ఏమైపోయినా పర్లేదు నా దేవుడు నాకున్నాడు అన్న నమ్మకం మనకుంటే. అయితే చూద్దామండి, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి కొంతమంది వ్యక్తులను మనం ధ్యానించుకుందాం. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో నుంచి కొంతమంది వ్యక్తులను ధ్యానించుకుందాం. వారి జీవితాలు చూద్దాం. వారి జీవితాల్లో వారి పడిన బాధలు ఏంటి, వారు ఎలా నిలబడ్డారు, వారు ఎలా భయపడకుండా నిలబడగలిగారు, ఇవన్నీ మనం ఒకసారి ధ్యానించుకుందాం. అతని జీవితం గురించి గడిచిన వారం ఎలా చూడండి, ఇంకా చదవద్దు. గడిచిన వారం నేను చెప్పాను, చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇదిగో అతని జీవితంలో అతను ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, చెరసాలకు వెళ్ళాడు, ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారు, వ్యతిరేకించారు, అనేక విషయాలు మనం చెప్పుకున్నాం. అయితే ఈరోజు ఆయన జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటో చెప్పనా, స్టార్టింగ్ నుంచి వచ్చినప్పుడు సొంత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఆయనకి ఏం దొరకలేదు, ప్రేమ దొరకలేదు. మీకు అర్థమవుతుందండి? సొంత కుటుంబీకులు, నా వారు, నా రక్త సంబంధులు, వీళ్ళు నా వారా అన్న వాళ్ళ దగ్గర నుంచి ఏం దొరకలేదు, అతనికి ప్రేమ దొరకలేదు. సాధారణంగా మనం ఏం ఆశిస్తాం, ఎదుటివారి దగ్గర నుంచి ప్రేమ ఆశిస్తాం. ఎదుటివారు నాతో బాగా ఉండాలిరా, ఎదుటివారు నాతో మంచిగా ఉండాలి, ఇంకా నా ఊళ్ళందరూ నాతో ఉండాలని, నన్ను బాగా చూసుకోవాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలని సాధారణంగా మనకు ఉంటుందా, ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే అందరితో గొడవలు పెట్టేసుకొని ఉంటుందా? ఏమైనా ఉంటుంది మనకి, మేము అందరం కలిసి ఉండాలి, మా బ్రదర్స్, మా సిస్టర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, మా కుటుంబీకులు అందరూ ఐకమత్యంగా ఉండాలి, అందరూ ఒకే మాట మీద ఉండాలి, అందరూ కష్టంలో, ఇబ్బందుల్లో, కష్టంలో, శ్రమలో, అన్ని విషయాల్లో మేము ఎలా ఉండాలి, కలిసే ఉండాలని కోరుకుంటాం. అలా కోరుకున్న వ్యక్తికి ఏం దొరకలేదు, కుటుంబ ప్రేమ దొరకలేదు. అలా కోరుకున్న వ్యక్తికి ఏం దొరకలేదు, సొంత బ్రదర్స్ నుంచి, సొంత అన్నయ్యల నుంచి ఏ ప్రేమ దొరకలేదు. ప్రేమ దొరకకపోగా వారు ఏం పెంచేసుకున్నారో, పగ పెంచేసుకున్నారు. అదవుతున్న పిల్లలు చూడండి, ప్రేమ దొరకపోగా పగ పెంచేసుకుని ఏం చేశారు, అతన్ని దూరం పెట్టేశారు. ఎంత దూరం పెట్టేశారంటే, రే నువ్వు మాకొద్దు, మా ఫ్యామిలీకి వద్దు, నీకు నాకు సంబంధం లేదు. వీళ్ళందరూ ఈ 10 మందో 11 మందో వీళ్ళందరూ ఎలా ఉన్నారో, ఒక్కటిగా ఉన్నారు. వీళ్ళందరూ ఒక సైడ్ వెళ్ళిపోయారు, ఒక సైడ్ వెళ్ళిపోయారు. ఇలాంటి టైంలో ఎవరైనా ఇతనికి సపోర్ట్గా ఉన్నారంటే ఎవరో లేరు. అలాంటి టైంలో ఒక్కటి ఉండిపోయి ఆ 10 మంది 11 మంది వాళ్ళందరూ మీద పడిపోయి కొట్టేసి మొత్తం గోతులో పడేసిన తర్వాత ఏం చేశారు, ఇతన్ని ఏం చేద్దాం అనుకున్నారు, అమ్మేద్దాం అనుకున్నారు. ఈయన ఇలా పడేసి, ఇలా కొట్టేసి, ఇలా చంపేస్తే మనకి ఏముండదు, ఏ లాభమో ఉండదు. మరి ఏం చేద్దాం, మనకంటూ కొంచెం డబ్బులు కావాలి కాబట్టి, మనం కొంచెం ఏదన్నా పార్టీ చేసుకోవాలి కాబట్టి మనకి ఏం కావాలి, డబ్బులు కావాలి. ఇప్పుడు డబ్బులు కావాలంటే ఇన్ని చంపేయడం బట్టి మనకి ఏ ఉపయోగం ఉండదు. ఇదిగో వాళ్ళు వస్తున్నారు, ఇస్మాయిలీలు వస్తున్నారు, వాళ్ళకి ఇన్ని అమ్మేస్తే మనం ఎంతో కొంత సంపాదించుకుందాం అని చెప్పి వారు ఏం చేశారు, ఆ ఇస్మాయిలీలకి అమ్మేసి. అది ఏసేపుగా గూడు గుర్తుందంట. మీ అర్థం, ఈ మాట చాలా బాగుంటుందండి. ఏంటి తెలుసండి, ఎవరికి అమ్మేశారు చదువుకుందాం. 37వ అధ్యాయము 28వ వచనం. ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి ఏసేపును పైకి తీసి ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతను నమ్మివేసి ఇష్మాయేలీలకు అమ్మేశారు. ఎవరికి అమ్మేశారు చెప్పండి,
ఇష్మాయేలులకి అమ్మేసిన యోసేపు కూడా గుర్తుంది. ఏంటి చెప్పమా, ఇష్మాయేలులకి నన్ను అమ్మేచ్చు కానీ నాకు ఎవరున్నారో ఇమ్మానుయేలు ఉన్నాడు. అర్థం చేసుకోండి, ఇష్మాయేలులకి అమ్మేసిన నాకు ఇమ్మానుయేలు ఉన్నాడు. ఇష్మాయేలులకి నన్ను అమ్మేసిన ఇమ్మానుయేలు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఇదిగో ఈ గుంటలో నన్ను పడేసిన, ఈ ఇష్మాయేలులకి నన్ను అమ్మేసిన, ఇదిగో ఇమ్మానుయేలు అనే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నన్ను ఏం చేయగలడు, నన్ను నిలబెట్టగలడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నన్ను నిలబెట్టగలడు. ఇదిగో నా అన్నయ్యలే నన్ను ఏం చేస్తున్నారో ద్వేషిస్తున్నారు. చూసారా, నిజంగా బాధ అండి. బయట వాళ్ళు ఏమన్నా పర్లేదు కానీ సొంత వాళ్ళు ద్వేషిస్తే అది ఎలాంటిది, చాలా బాధ అండి. ఎందుకు, ఇంట్లో వాళ్ళే మాటలంటే ఇంకెవరికి చెప్పుకుంటాం మనం, దారిని పోయడానికి చెప్పుకుంటాం మనం. అర్థమవుతుందా, ఇంట్లో వాళ్ళే ద్వేషించినప్పుడు, ఇంట్లో వాళ్ళే మాట్లాడినప్పుడు, ఇంట్లో వాళ్ళే లేనిపోని నిందలు వేస్తున్నప్పుడు, అరే నువ్వు అలాంటి రా, నువ్వు ఇలాంటి రా, లేనిపోని నిందలని వేస్తున్నప్పుడు, లేనిపోని మాటలని అంటున్నప్పుడు, సొంత వాళ్ళే మాట్లాడినప్పుడు మరి ఏమైపోవాలి, ఎవరికి చెప్పుకోవాలా బాధ, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలన్నప్పుడు యేసేపుకి ఒకటే గుర్తుందండి. ఏంటి చెప్పండి, నాకు ఎవరున్నారో ఇమ్మానుయేలు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. సొంత వారు ద్వేషించిన, నా అనుకున్నవారు ద్వేషించిన, నా కుటుంబీకులే ద్వేషించిన, ఎవరు ద్వేషించినా పర్లేదు. ఎందుకు చెప్పాలి, ఎందుకు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడో. అర్థమవుతుందని కాబట్టి మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అప్పటిదాకా కూడా తిరిగిన వాళ్ళే తర్వాత మనకు వ్యతిరేకమైపోతారు. అప్పటిదాకా దగ్గర ఉన్న వాళ్ళే మాట్లాడతారు. అప్పటిదాకా మన గురించి అన్ని తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పనండి, మనల్ని మాట్లాడతారు, మనల్ని అవమానిస్తారు, మన పై నిందలేస్తారు. అలాంటి టైంలో కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి చెప్పనా, భయపడకూడదు. టాపిక్ ఇది ఈరోజు ఏంటి చెప్పండి, భయపడకూడదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన సొంత వారు మనల్ని వెలివేసినా మనం భయపడకూడదు, మన సొంత వారు మనల్ని మాట్లాడినా భయపడకూడదు. ఏమి జరిగినా చెప్పాలి, ఏం చేయకూడదు, మనం భయపడకూడదు. ఎందుకంటే మనల్ని నిలబెట్టే దేవుడు మనకున్నాడు, మనల్ని నిలబెట్టే సమర్థుడు మనకు ఉన్నాడు. కాబట్టి అలాంటి టైంలో ఇష్మాయేలులకి అమ్మేసిన ఇమ్మానుయేలు నాకున్నాడు అన్న ధైర్యంతో యేసేపు ఏం చేశాడు, ఆ రోజు నిలబడగలిగాడు. ఆ రోజు నిలబడ్డాడు. ఎంతవరకు నిలబడ్డాడు మనం చదువుకున్నాం. ఎంతవరకు నిలబడ్డాడు, ఇక్కడ నిందలేశారు. అప్పటి వరకు ఏమన్నారు వాళ్ళ అన్నయ్యలు, చదువుకుందాం ఒకసారి. 37 అధ్యాయం 11 అతని సహోదరులు అతని ఎందు అసూయపడ్రి. చూసారా ఏమైపోయారు, అతని సహోదరులు అతని ఎందు అసూయపడ్డారంటే ఎవరు, ఆ పక్కింటోడు ఈ పక్కింటోడు ఎదురింటోడు కాదంట, సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేసేసారు, అసూయ పడిపోయారు. సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఏమైపోయారు, వ్యతిరేకమైపోయారు. నిజంగానండి, ఈరోజు సొంత కుటుంబీకులే పడట్లేదు. సొంత కుటుంబీకులకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెలకి, వారే సొంత కుటుంబీకులకి, ఒక కడుపున పుట్టిన బిడ్డలకి ఏమవట్లేదు, ఈరోజు పడట్లేదు. ఒకరి మీద ఒకరికి ఏంటి చెప్పండి, అసూయ. ఒకరి మీద ఒకరికి ఏంటి చెప్పండి, ద్వేషం. అది ఇప్పుడు మొదలైందా అంటే లేదు, అప్పటి నుంచే మొదలైంది. ఎప్పటి నుంచి చెప్పండి, ఇదిగో హేబేలు దగ్గర నుంచే మొదలైంది. ఏంటి, అసూయ. హేబేలు దగ్గర నుంచే, కయ్యేని దగ్గర నుంచే ఈ ద్వేషము, అసూయ అనేది మొదలైపోయింది. కాబట్టి ఈరోజు ఎంతమంది మనల్ని చూసి అసూయపడినా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎంతమంది మనల్ని ద్వేషించినా చెప్పాలి, మనం భయపడాల్సిన అవసరం మనకి లేదు. ఎందుకు, మనల్ని నిలబెట్టే దేవుడు మనకున్నాడో. చూసారండి, నిజంగా ఆ విశ్వాసం ఉండాలండి. మనకి ఏముండాలి చెప్పండి, ఆ విశ్వాసం ఉండాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్లేదండి, ఎంత కష్టం వచ్చినా పర్లేదండి, దేవుడు నిలబెడతాడండి, దేవుడు తోడుగా ఆ నమ్మకం మనకు ఉండాలి. నిజంగా ఆ నమ్మకం ఉంది కాబట్టి గుంటలో నుంచి ఎక్కడ పెట్టాడు దేవుడు, రాజసింహాసనం మీద పెట్టి. ఎన్నో సంవత్సరాల నుంచి మనం చదువుకున్నాం. చిన్నప్పటి నుంచి ఇంకా అంత వయసు నుంచి మనం ఏం చేస్తున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, యేసేపు గురించి చదువుకుంటాం. మరి అలా ఎలా జరిగిందయ్యా అంటే అతని జీవితంలో అతనికి ఒకటి ఉంది. ఏంటి చెప్పండి, విశ్వాసం ఉంది, ఖచ్చితంగా ఉంది. నా జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్లేదు, సతమతం అయిపోయినా, కొట్టుమిట్లు ఆడిపోయినా, ఇదిగో ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్లేదు, నా జీవితాన్ని దేవుడు నిలబెడతాడు. అదే విశ్వాసంతో ఏం చేశాడు, యేసేపు నిలబడ్డాడు. చూసారా, తన సహోదరులు ద్వేషిస్తున్నా నిలబడగలిగాడు, అమ్మేసినా నిలబడగలిగాడు. అంత ఎందుకండి, నమ్మకంగా పనిచేస్తున్నాడు. మనం ఏం చెప్పుకున్నాం, నమ్మకంగా పనిచేసినప్పుడు మనం ఏమవుతాం, వర్ధిల్లుతామని చెప్పుకున్నామా లేదా? నమ్మకంగా పనిచేసినప్పుడు మనం వర్ధిల్లుతామని చెప్పుకున్నాం. నమ్మకంగా పనిచేసినప్పుడు దేవుడు దీవిస్తున్నామని చెప్పుకున్నాం. మరి నమ్మకంగా పనిచేసినప్పుడు యేసేపుకి ఏమి ఎదురైంది, నిందలు ఎదురైనాయి. చూసారా, నమ్మకంగా పనిచేసినప్పుడు నిందలు ఎదురైనాయి, నమ్మకంగా పనిచేసినప్పుడు చెరసాల్లో వేసేసి. నిజంగా ఒక్కోసారి అలాంటి పరిస్థితులు వస్తాయండి. అలా అంత మాత్రం మనం పడిపోకూడదు. ఒక్కోసారి కష్టపడతాం, నమ్మకంగా ఉంటాం, చాలా నమ్మకంగా ఉంటాం. అలాంటి టైంలో లేనిపోయిన ఇబ్బందులు వచ్చేస్తాం. చాలా కష్టపడతాం, కానీ లేనిపోయిన ఇబ్బందులు వచ్చేస్తాం. అలాంటి టైంలో ఇలా అనుకోకూడదు, మనం ఏంటి, ఇంత కష్టపడ్డాను కదా, ఇంత శ్రమ పడ్డాను కదా, లేదంటే ఇంత ప్రార్థించాను కదా, ఎందుకు ఇలా జరిగిపోయింది, నా కుటుంబంలో ఎందుకు ఇలా జరిగిపోయింది, నా జీవితంలో ఎందుకు ఇలా జరిగిపోయిందని చెప్పి మనం ఏమవ్వకూడదు, అవిశ్వాసులుగా మనం మాట్లాడుకోకూడదు, అవిశ్వాసం లేనట్టుగా మనం మాట్లాడుకోకూడదు, వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మనం ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. ఎందుకు, అలాగే ఎదురైంది యేసేపుకి కూడా. ఏమని, నమ్మకంగా పనిచేశాడు, కష్టపడి పనిచేశాడు, ఒక రూప కూడా ఆశించలేదు. అదవుతుందండి.
అంతా అతని దగ్గరే ఉంది, కానీ ఏమైనా ఆశించాడా? ఏమీ ఆశించలేదు. ఇల్లు అంతా అతని దగ్గర ఉంది, అతని ఆ యజమానుడి దగ్గర ఉన్న సొమ్ము అంతా ఎవరి దగ్గర ఉంది? ఏసేపు దగ్గర ఉంది, ఏసేపు చేతి దగ్గరే ఉంది. కానీ ఎప్పుడు ఒక్క చిల్లి గవ్వ కూడా ఏసేపు ఆశించలేదు, నమ్మకంగా ఉన్నాడు. కానీ నమ్మకంగా ఉన్నా సరే ఏమెదురైనా శ్రమలు ఎదురైన. ఈరోజు మనం నమ్మకంగా ఉన్న కొన్ని శ్రమలు వస్తాయి, ఈరోజు మనం భక్తి చేస్తాను కొన్ని శ్రమలు వస్తాయి, ప్రార్థన చేస్తాను కొన్ని ఇబ్బందులు వస్తాయి. కానీ ఆ శ్రమల్లో ఇబ్బందులు మనం పడిపోకూడదు, అవిశ్వాసం రాకూడదు. మన విశ్వాసంతో నిలబడి ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, నా దేవుడు రోజు నన్ను నిలబెడతాడని విశ్వాసంతో అతను నిలబడ్డాడు. ఏం జరిగింది? శ్రమలన్నీ పోయిన తర్వాత సంతోషకరమైన జీవితం దేవుడు అతనికి అనుగ్రహించాడు. కాబట్టి చెప్తున్నానండి, ఈరోజు మనం కొన్ని ఇబ్బందులు ఎదురుండవచ్చు, చదవుతుందా? ఈరోజు మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కో ఉండొచ్చు, కొన్ని సమస్యలు రావచ్చు. అది ఆరోగ్యపరంగానో, ఆర్థికంగానో, ఫ్యామిలీలోనో, పిల్లల విషయంలోనో, భర్త విషయంలోనో ఎన్నో శ్రమలు మనం ఎదుర్కొని ఉండొచ్చు. కానీ ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఒక పరిస్థితిలో, ఒక గొప్ప స్థితిలో దేవుడు మనల్ని ఖచ్చితంగా నిలబెడతాడు. ఏసేపు ఎదురు చూసినట్లుగా మనం కూడా ఏం చేయాలి? ఎదురు చూడాలి. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం భయపడకూడదు. చెప్పలేండి, భయపడకూడదు. భయపడితే మనం ఏం చేస్తాం? అవిశ్వాసులుగా మారిపోతాం. భయపడితే ఏమైపోతాం? దేవునికి దూరం అయిపోతాం. భయపడితే ఏం చేయం? ప్రార్థన చేయం. భయపడితే దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాం. భయపడితే దేవుని మందిరంలోకి రాలేము, భయపడితే దేవునితో మాట్లాడలేము, భయపడితే ఏమీ చేయలేము. అందుకే దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు. ఒకటే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చెప్పండి? భయపడద్దు. ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి భయపడద్దు, ఎన్ని శ్రమలు వచ్చినాయి భయపడద్దు, ఎందుకంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా అతని జీవితంలో అతను భయపడకుండా నిలబడ్డాడు, దేవుడు అతను నిలబెట్టాడు.